హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ వీడియోస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తా, ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మనం పైపింగ్ కోసం ఇలా క్రాస్ ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. పొడవు అయితే మన బ్లౌజ్ నెక్కును బట్టి తీసుకోవాలి. ఇలా క్రాస్గా జాయింటింగ్ అయితే చేసుకోవాలి. హెమ్మింగ్ కోసం ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి. పొడవు క్లాత్ ఇలాగా ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ చివర్లో రఫ్ ఇవ్వాలి, లేకుంటే అక్కడక్కడ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకి అవసరమైనంత వరకు ఇలాగా క్లాత్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. అప్పుడు ఇలా క్రాస్గా కుట్టడం వలన మనకి మూలల దగ్గర ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, కింది వైపుకి మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది. ఇలా కుట్టడం వలన ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. వీడియో ఫుల్ వరకు చూడండి. కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో తెలియదు కదా. వన్ సైడ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి. మనకి పోగులు బయటికి కనిపించకుండా ఉంటుంది ఫోల్డింగ్ ఇలా చేసి కుట్టడం వలన. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాలి. తర్వాత మనం ఫస్ట్ ఎంత క్లాత్ సరిపోతుందో అనేది నెక్తో కొలుచుకోవాలి. మనకి సరిపోయినంత ఉంచుకొని ఎక్స్ట్రా కూడా 1 ఇంచ్ అంట ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకు అవసరమైనంత తీసుకొని మిగతాది కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఒక కుట్టు అయితే వేయాలి. ఇప్పుడు మనం ఈ కుట్టు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత సేమ్ మనం పైపింగ్ క్లాత్ ఈక్వల్గా సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా మనం జాయింటింగ్ చేసాం కదా, అక్కడక్కడ అవి తగ్గులు ఉంటుంది కదా, అలా లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ 1 ఇంచ్ అంతా వెడల్పుతో ఇలాగా సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలాగా మీకు చేతి వాటాన్ని బట్టి ఎక్కడి నుంచి కుట్టాలో అక్కడి నుంచి అయితే నేనైతే కాజా పట్టీ నుండి వేస్తున్నా. ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఇక్కడ చూడండి వీడియోలో స్టార్టింగ్ చిన్న మనకి పాదమంతా ఖర్చుతో ఫస్ట్ అయితే ఇలా బ్లౌజ్కి అయితే అటాచ్ చేయాలి. పైపింగ్ క్లాత్ వచ్చేసి ఇలా చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేస్తున్నా, మీరు చూడండి ఒకసారి. మనకి క్లాత్ అవసరమైనంత ఉంచుకొని ఇలా చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. నాకైతే ఇంత ఎక్స్ట్రా వచ్చింది, నేనైతే కట్ చేశాను. ఇప్పుడు ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. మనకి ఈక్వల్గా ఉండాలి, స్ట్రైట్గా. ఎక్కువ తక్కువలో ఉండకూడదు, ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. మీరు ఈ వీడియోలో చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇలా కాజా పట్టి తీసుకొని ఇలా కొంచెం క్లాత్ని కింది వైపుకి ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా ఇలా పాదమంతా ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ ఇలాగా బ్లౌజ్కి అయితే ఇలా అటాచ్ చేయాలి. పాదమంతా ఖర్చుతో ఈక్వల్గా కుట్టాలి. మనము ఖర్చు ఎంత వదిలిపెట్టుకుంటామో పైపింగ్ కోసం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అంతే ఖర్చు ఈక్వల్గా ఉండాలి. స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒకే విధంగా మనకి సింగిల్ పాదం అంతా ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ తర్వాత ఎక్స్ట్రాస్ పోగులు ఉంటే కట్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఇలా ఫస్ట్ అయితే ఇలా కుట్టాలి. ఇలా చివర్లో కూడా మళ్ళీ
క్లాత్ కొంచెం లోపలికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి, కొంచెం వదిలిపెట్టుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి రఫ్ ఇవ్వాలి. ఇప్పుడు మూలల దగ్గర నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ దగ్గర చిన్న కట్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కట్ చేస్తున్నా నేను, చూడండి వీడియోలో ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలాగా మనకి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది ఇలా చేయడం వలన. థ్రెడ్ వారికి మనకి కుట్టు వారికి చిన్న చిన్న కట్స్ అయితే ఇలా పెట్టాలి. ఇప్పుడు తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ లెగ్ దగ్గర కూడా ఇలాగా చిన్న చిన్న కట్స్ అనేవి ఇలా పెట్టాలి, వీడియోలో చూపించినట్టు. మళ్ళీ కుట్టు వారికి మాత్రమే పెట్టాలి, కుట్టు కట్ చేయకూడదు, మళ్ళీ పికిలిపోతుంది. ఇలా థ్రెడ్ తీసుకోవాలి. ఇలా థ్రెడ్ తీసుకొని కొంచెం బయటికి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా చేత్తో పట్టుకొని ఇలా మనకి థ్రెడ్ ఎంత ఉందో, మనకి క్లాత్ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుంటాం కదా, థ్రెడ్ ఎంత సన్నగా ఉందో పైపింగ్ కూడా ఇలా అంతే రావాలి, ఎక్కువ తక్కువ తీసుకోకూడదు. ఇలా చిన్న రఫ్ ఇవ్వాలి, ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా మొత్తం కూడా ఇలా కింది నుంచి థ్రెడ్ చేత్తో పట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తూ చేత్తో ఇలా అనుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా చూడండి, ఇలా ఫస్ట్ అయితే థ్రెడ్ తీసుకోవాలి. తర్వాత క్లాత్ని, పైపింగ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే మనకి థ్రెడ్ ఎంత దొడ్డు ఉందో మనకి థ్రెడ్ అంతే పైపింగ్ కూడా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా. ఇలాగా మెల్లగా స్లోగా కుట్టుకుంటూ రావాలి, పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా మనకి గోల్డ్ కలర్ క్లాత్ పైపింగ్ అనేది మనకి స్టిఫ్గా ఉంటుంది కదా క్లాత్ వచ్చేసి, అందుకే ఇలా చేత్తో ఒకసారి మనం లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి. థ్రెడ్ ఎంత ఉందో అంతే ఉండేలాగా ఇలా చేత్తో ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా మెల్లిగా కుట్టుకుంటూ రావాలి. ఇలా చూడండి, థ్రెడ్ ఇలా చేత్తోటి లోపలికి ఫోల్డింగ్ చేస్తూ క్లాత్ని ఇలా మనకి థ్రెడ్ ఎంత ఏ నెంబర్ థ్రెడ్ తీసుకుంటామో అంతే రావాలి మనకి. ఇదైతే 12 నెంబర్ థ్రెడ్, ఇలా సన్నగా వస్తుంది. చిన్న మిషన్ మీద పైపింగ్ అయితే బొటిక్ స్టైల్లో ఎలా వస్తుందో చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా ఉంటుంది. ఇలాగా మూలల దగ్గర కూడా ఇలా మనకి నీట్గా రౌండ్గా వస్తుంది. ఇలాగా చేత్తో ఇలా లోపలికి క్లాత్ని ఫోల్డింగ్ చేస్తూ మనకి పైపింగ్ పక్కనే రావాలి, కుట్ట అనేది ఎక్కువ తక్కువ కూడా రాకూడదు. ఇలాగా ఇలా రావాలి, కుట్టు కూడా స్ట్రైట్గా రావాలి. ఇలా మనకి థ్రెడ్ పక్కనే రావాలి. ఇలా క్లాత్ లోపలికి ఫోల్డ్ చేస్తూ ఇలా చేత్తో వేళ్ళతో ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఒకసారి మనకి నీట్గా వస్తుంది. ఇలా చేయడం వలన మనకి కుట్టు కూడా విత్ గోల్డ్ పైపింగ్ పక్కనే రావాలి కుట్టు అనేది, అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. ఇలా చేత్తో ఇలా అనడం వలన మనకి సన్నగా వస్తుంది థ్రెడ్. ఇలాగా లోపలికి ఫోల్డింగ్ చేస్తూ ఇలా మొత్తం చివరి వరకు కూడా ఇలానే చేత్తో ఇలా క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ కుట్టుకుంటూ రావాలి. ఇలాగా థ్రెడ్ చేత్తో పట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే మనకి సన్నగా వస్తుంది పైపింగ్ వచ్చేసి.
ఇలాగా వీడియో ఫుల్ వరకు చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇలాగా మనకి పైపింగ్ క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది కదా, గోల్డ్ కలర్ క్లాత్ వచ్చేసి మనకి సన్నగా రావాలంటే ఇలా చేత్తో ఇలా లోపలికి ఫోల్డ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి సన్నగా వస్తుంది. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, క్లియర్గా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత సన్నగా వస్తుందో. పైపింగ్ వచ్చేసి ఇలాగా రావాలి. బొటిక్ స్టైల్ లాగా బాగా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ వలన బ్లౌజ్ ఫినిషింగ్ బాగా నీట్గా ఉంటుంది. ఇంకా చివరికి వచ్చేసరికి థ్రెడ్ కూడా మనకి నెక్ పట్టికి అవసరమైనంత చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఇక్కడ చూడండి వీడియోలో ఇలా ఇలాగా ఇప్పుడు అయిపోయింది. చూడండి మనకి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. సన్నగా మనకి లోపల సైడ్ కూడా పోగులు అనేవి బయటకు రాకుండా నీట్గా ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. ఇలా ఇప్పుడు మనకి హెమ్మింగ్ హెమ్మింగ్ మన ఇష్టం అండి. మన ఓపికను బట్టి హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు, లేకుంటే ఇలా డైరెక్ట్గా కుట్టు కూడా వేసుకోవచ్చు. ఈ కుట్టేయడం వల్ల మనకి పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. మన కింది సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, లోపల సైడు మనకి క్లాత్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు ఇలా కుట్టు అయితే వేయాలి. చూసుకోవాలి ఒకసారి. ఇలా ఇంకొక కుట్టు అయితే ఇలా వేయాలి. ఇది మనం హెమ్మింగ్ చేసుకోవాలి, లేకుంటే ఇలా కుట్టేయడం వల్ల కూడా పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా ఇలా పోగులు బయటికి రాకుండా ఇలాగా ఫోల్డ్ చేసుకొని రఫ్ అయితే తీయాలి. ఇంతే అండి. చూసారు కదా సన్నగా ఎంత బాగా వచ్చిందో పైపింగ్ అనేది బొటిక్ లెవెల్లో. ఇలాగా ట్రై చేయండి ఒకసారి. తర్వాత ఒకసారి కొలుచుకోవాలి నెక్ పట్టి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఇలా చూడండి ఎంత సన్నగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఇక్కడ చూడండి మనకి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో బొటిక్ స్టైల్లో కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా సమానంగా రావాలి ఏ బ్లౌజ్కైనా సరే. ఇదైతే చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి. ఇలా ఫ్రంట్ సైడ్ కూడా చూడండి, బ్యాక్ నెక్ కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో, ముడతలు లేకుండా. ఇలా అక్కడక్కడ మనకి స్టిఫ్గా ఉంటే చేత్తో ఇలా అనాలి, అది స్ట్రైట్గా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.